శ్రీ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతో ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రేయ విభాగ యోగము 17వ అధ్యాయంలో 13 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇంత దగ్గర భగవంతుడు శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది అని చెప్పి, మరియు ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములు కూడా ప్రతి ఒక్కటి 3 విధాలుగా ఉంటుంది అని చెప్పాడు. అందులో ఆహారం గురించి తెలుసుకున్నాము, యజ్ఞం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తపస్సు గురించి చెప్పబోతున్నాడు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని అంటూ భగవంతుడు ముందు 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పబోతాడు. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ ఇవి మనుషులు ఎప్పుడు కూడా వదలరాదు, త్యాగం చేయరాదు. ఎందుకు అంటే ఈ యజ్ఞదాన తపకర్మలు మనుషులను పావనం చేస్తాయి, పవిత్రులను చేస్తాయి. అనగా ఈ జీవుడు చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేత, యజ్ఞదాన తపకర్మల చేత ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ చేసుకున్నటువంటి దురితము అనగా పాపం ఏదైతే ఉంటుందో అది ఈ పుణ్యకర్మల చేత నష్టమయ్యి అంతఃకరణము శుద్ధిపడుతుంది. ఈ ప్రకారంగా యజ్ఞదాన తపస్సులు మనుష్యులను పునీతం చేస్తాయి, పావనం చేస్తాయి అని చెప్పబడిన ప్రకారంగా ఈ తపస్సు అనేది కూడా ఇక్కడ మనము
విశేషంగా తెలుసుకోబోతున్నాము. సర్వమేత తపోమూలం, సమస్తము కూడా ఏదైతే మనము సాధనలను చేస్తామో వాటన్నిటికీ తపస్సే మూలము. తపస్సు లేకుండా ఏమి సాధించలేడు. తపస్స కిల్బిషము హంతి అని మనుస్మృతి చెప్తుంది. తపస్సు చేత మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టి రచన చేయడానికి పూర్వము తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాతనే తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అని సృష్టిని రచన చేశాడు. తపస్సు కనుక చేయకపోతే ఆ తపశ్శబ్దాన్ని విపరీతంగా చదువుకుంటే పత అవుతుంది, అంటే పతనమవుతాడు అని అర్థం. తపస్సు చేయకపోతే ఏమవుతాడు? పతనమవుతాడు. పూర్వీకులైనటువంటి మన మహర్షుల యొక్క మహాత్ముల యొక్క చరిత్రలు కూడా తిరగవేసినట్లయితే వారందరూ కూడా తపస్సు చేసే మహాత్ములైనారు. మనకు సమీప భూతకాలంలోనే మలయాళ స్వాముల వారు ఉండిరి. వారు చిన్ననాటి నుంచి అధ్యయన కాలం నుంచి కూడా గొప్పగా తపస్సు చేసేవాడు. మరియు గోగర్భలోకి వచ్చి కూడా 12 ఏళ్ళు తపస్సు చేశాడు. అందువల్లనే అతడు మహాత్ముడు కాగలిగినాడు. అట్లే రమణ మహర్షి కూడా ఎంతో తపస్సు చేశాడు. ఇట్లా ఒక్కొక్కరి చరిత్రని కనుక మనం విచారించినట్లయితే తపస్సు లేకుండా వారు మహాత్ములు కాలేదు. ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని సాధించలేదు, తపస్సు చేతనే సాధించారు. కాబట్టి ఈ తపస్సు అనేది ప్రతి వారికి కూడా అవసరం. ఈ తపస్సు శారీరక తపస్సు అని, మానసిక తపస్సు అని, వాచిక తపస్సు అని మొదట 3 ప్రకారాలుగా చెప్తాడు. మరి అందులో ఒక్కొక్కటి కూడా సాత్విక, రాజసిక, తామస భేదం చేత ఉంటుంది. అంటే తపస్సు అనేది మొత్తం 9 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు శారీరకమైనటువంటి తపస్సు ఏమిటో తెలుసుకుందాం. శ్లోకం చదవండి. 14 దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అర్జున, దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించుట మరియు శుచిత్వము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస కలిగి ఉండుట, ఈ ఆచరణను శారీరక తపస్సు అని అంటారు అని శ్లోకార్థం స్థూలంగా చెప్పాడు. ఇప్పుడు విస్తారంగా చెప్తాడు. చూడండి. తపస్సు అనేటువంటి మాట వింటే చాలామంది భయపడతారు అంటాడు. ఎందుకంటే వారు అనుకుంటారు తపస్సు అనేటువంటి మాటకు లోకంలో విపరీతార్థాలు ప్రచలితమై ఉన్నాయి. ఇల్లు వాకిళ్ళు విడిచి అడవులకో, కొండలకో, మరి శ్మశానాలకో వెళ్ళి గోళ్ళు పెంచుకోవడము, గడ్డాలు పెంచుకోవడము, ఉపవాసాలు ఉండడము, ఇటువంటి క్లేశదాయకమైనటువంటి ఉంటాయి తపస్సులు అని చాలామంది భయపడతారు అంటాడు. ఆ విధంగా కూడా కొంతమంది హఠముగా చేస్తారు. కానీ భగవంతుడు మనకు సులభమైనటువంటి తపస్సులు చెప్తాడు. అటువంటి హఠము చేత చేయాల్సిన అవసరం లేదంటాడు. ఆ భ్రాంతిని నివారిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. శరీరాన్ని, మనస్సును ఆధ్యాత్మీకరణం చేసే ప్రక్రియ తపస్సు. తపస్సు అంటే ఏమో కాదు, మన శరీరాన్ని ఆధ్యాత్మ మార్గంలో నడిపించాలి. అంటే ఆధ్యాత్మ మార్గంలో నడవడానికి ఈ శరీరాన్ని యోగ్యంగా చేసుకోవాలి మొదలు. ఆ తర్వాత మనసు కూడా ఆధ్యాత్మ పథంలో నడిచేలాగా చేయాలి. అంతనే తపస్సు అంటే ఏం లేదు. ప్రపంచంలో పనులు చేస్తూ చేస్తూ బయట లోపల క్షీణించిన శక్తిని పూరించుకునే ప్రక్రియ తపస్సు. చూడు, మనుషులు ప్రపంచంలో పనులు చేస్తూ చేస్తూ ఉంటారు. చేసి శక్తిని క్షీణించజేసుకుంటారు, శక్తిని కోల్పోపడతారు. ఆ శక్తిని మళ్ళీ పుంజుకోవడమే, పూరించుకోవడమే తపస్సు అంటాడు. స్వభావతః నిరంకుశంగా ఉండే శరీరాధికాలను నియమనంలో, సంయమనంలో పెట్టే పద్ధతే తపస్సు. అయితే మనసు కానీ, ఇంద్రియాలు కానీ, శరీరం కానీ స్వాభావికంగా అవి నిరంకుశంగా ప్రవర్తిస్తాయి. అంటే వాటికి ఏ విధమైనటువంటి అంకుశం లేకుండా ప్రవర్తిస్తాయి. ఎందుకనంటే భగవంతుడే స్వయంగా ఈ ఇంద్రియాలను బహిర్ముఖం చేసి పెట్టాడు మనకు.
అందుకని వీటి స్వాభావిక ప్రవృత్తి బహిర్ముఖమే ఉంటుంది, నిరంకుశంగా ఉంటుంది, ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించేటువంటి స్వభావం కలవి ఉంటాయి. పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతినాంతరాత్మన్ అని కఠోపనిషత్తు చెప్తుంది. బహిర్ముఖంగా చేయబడి వదిలినటువంటి ఇంద్రియాలు బాహ్య ప్రవృత్తి కలవయ్యే ఉంటాయి. అయితే తపస్సు ఏం చేస్తుందనంటే స్వాభావికమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని కానీ, మనస్సు యొక్క ప్రవృత్తి కానీ, శరీరమును కానీ ఒక శాస్త్రోక్త నియమంలో పెట్టుట, ఇది తపస్సు అంటారు. నియమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును నడిపించుట, దీనికే తపస్సు అంటారు. అయితే ఇక్కడ ఆ శ్లోకంలో చెప్పిన ప్రకారంగా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జం అని చెప్పిన ప్రకారంగా దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజ చేయుట, మరి శుచిత్వము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస కలిగి ఉండుట, ఈ రెండును చేరి శారీరక తపస్సు అని చెప్పబడుతుంది. అయితే ఈ తపస్సు వాక్కుతో, మనసుతో సంబంధం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ శరీరం ఉంది కాబట్టి దీనికి శారీరక తపస్సు అని అంటారు. దేవతలను, గురువులను, జ్ఞానులను పూజ చేయుట అనేది, పూజ చేసేటప్పుడు మనము వాక్కు కూడా ప్రయోగం చేస్తాము. పూజ చేసినప్పుడు అక్కడ పూజా మంత్రాలు చదువుతాం, అక్కడ వాక్కు యొక్క ప్రవృత్తి అయింది. మరి వాక్కు ప్రవృత్తి కావాలంటే మనసు కూడా అక్కడ పని చేయాలి. అందుకని వాక్కు మనసు యొక్క ఉపయోగం ఉంది, అయినా కానీ ప్రధానంగా శరీరంతో చేస్తాం. అందుకని వీటికి శారీరక తపస్సు అంటారు. అందులో శారీరక తపస్సులో దేవతలను పూజించుట, మరియు ద్విజులను పూజించుట, గురువులను, ఈ ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవతలను పూజించుట. దేవ పూజనము మనుషులలో స్వాభావికంగా ఏ మంచి పని చేసినప్పటికీ నేను చేసినాను అనేటువంటి అహంకారమును పోగొట్టుకుంటూ దానము, ధర్మము మొదలైనటువంటి చేసిన అనేటువంటి అహంకారాన్ని కూడా వదిలిపెట్టి, పూజ చేస్తే పూజ చేసినాననేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి, త్యాగం చేస్తే త్యాగం చేసినానటువంటి అహంకారం వదిలిపెట్టి, మనము నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, భగవంతుడు నాతో ఈ పనులను చేయిస్తున్నాడు, అంతేగాని నేను చేసేవాడిని కాదు అనేటువంటి నిరభిమాన వృత్తిని మనం పొందాలి. అది ఎలా ప్రాప్తమవుతుందంటే దేవ పూజ ద్వారా ప్రాప్తమవుతుంది. దేవతలను ఆరాధించినట్లయితే మనకు అటువంటి సత్ ఆలోచన, సద్బుద్ధి ఏర్పడుతుంది. అంతా భగవంతుడే చేయించుకుంటున్నాడు, మనం నిమిత్తం మాత్రం అంతే అనేటువంటి ఈ నిరభిమాన వృత్తి ఏర్పడినప్పుడు అహంకారం పోతుంది. అంటే నేను దేవతలను పూజ చేస్తానని కానీ, త్యాగం చేస్తానని కానీ, దానం చేస్తానని కానీ, ఏవైతే అహంకారం ఉంటుందో అది కాస్త తొలగిపోతుంది అన్నమాట. అయితే ఒకవేళ అహంకారం ప్రవేశించినట్లయితే మనిషి చెడ్డగా ప్రవర్తిస్తాడు. కానీ నేను నిమిత్తం మాత్రుణ్ణి, అంతా ఈశ్వరుడే అనేటువంటి బుద్ధి ఏర్పడినట్లయితే అహంకారం తొలగితే అంతఃకరణము కేవలం నిర్మలంగా ఉండిపోతుంది. అందువల్ల ఈ సత్యాన్ని తెలుసుకొని అహంకారాన్ని వదిలిపెట్టి, దేవుడు సర్వసమర్థుడు, ఆయన నా హృదయంలో కూర్చొని నా దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులను ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటువంటి సద్భావన కోసము మనము అహంకారాన్ని అణిచిపెట్టి దేవ పూజలు ఆచరించాలి అంటాడు కదా. మనలో ఏ ప్రేరణ కలిగినా, ఏ ఆలోచన కలిగినా, ఏ సంకల్పం కలిగినా అది ఈశ్వరుని యొక్క ప్రేరణనే అని మనం తలుచుకోవాలి కదా. ఇప్పుడు ఒక సత్కార్యాన్ని తలపెట్టామనుకో, ఆ సత్కార్యాన్ని చేయాలనేటువంటి బుద్ధి ఎవరు కలిగించారు అంటే భగవంతుడే అనేటువంటి ఆ భావన మనకు రావాలి. మరి ఆ కార్యాలను తలపెట్టిన తర్వాత కార్యాన్ని చేస్తున్న సమయంలో కూడా ఇదంతా ఈశ్వరుని సంకల్పమే ఉన్నది, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఈ కార్యము నిర్విఘ్నంగా కొనసాగాలి అని మనము దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి, దైవ పూజలు చేస్తూ ఉండాలి. దేవ పూజ యొక్క నిజమైనటువంటి అభిప్రాయం ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, రుద్రుడు మొదలైనటువంటి దేవతలను ప్రసరణ చేసుకొని వారి యొక్క ప్రసాదం ద్వారా, అంటే వారి యొక్క అనుగ్రహం ద్వారా సాత్విక శక్తిని సంపాదించడమే ఉంది అన్నాడు. మనం ఆయా దేవతలను పూజిస్తూ వారి అనుగ్రహాన్ని పొంది సాత్విక శక్తిని మనము సంపాదించుకోవడమే దేవ పూజ యొక్క ముఖ్య ఉద్దేశము. పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలే ఆ దేవతలు.
ఇప్పుడు మనము అనేక మంది దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తాం. దేవిని ఉద్దేశించి కానీ, సూర్యుని ఉద్దేశించి కానీ, ఇంద్రుడిని ఉద్దేశించి, లేదా వరుణుడు, రుద్రుడు, అగ్ని మొదలైన దేవతలను ఉద్దేశించి మనము యజ్ఞాలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ దేవి, రుద్రుడు, గణపతి ఇవన్నీ కూడా ఆ పరమాత్మని యొక్క శక్తి విశేషాలే. ఇవి పరమాత్మ కంటే వేరు కావు. మనం పురాణాలను కనుక అవలోకన చేసినట్లయితే వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశాడు. అందులో సౌర పురాణం ఉన్నది, గణేశ పురాణం ఉన్నది, దేవి పురాణం ఉన్నది, భాగవత పురాణం ఉన్నది, అలా కూర్మ పురాణం ఉన్నది, వరాహ పురాణం ఉన్నది, అలా వామన పురాణం ఉన్నది. అంటే అనేక దేవతలను ఉద్దేశించి పురాణాలు రాశాడు. అయితే ఆ పురాణాల్లో ఏ దేవతను ఉద్దేశించి రాస్తున్నాడో ఆ దేవతయే ముఖ్య పరమాత్మ అని చెప్పినాడు. అక్కడ దేవి పురాణం రాసినప్పుడు దేవియే పరమాత్మ, మిగతా వాళ్ళందరూ ఆమె యొక్క అంశములు అని చెప్పినాడు. ఇక విష్ణు పురాణం రాసినప్పుడు విష్ణువే పరమాత్మ, మిగతా దేవతలందరూ అతని యొక్క అంశాలు, అతని యొక్క శక్తులు అని రాసినాడు. ఇట్లా ప్రతి పురాణం రాసినప్పుడు ఆ దేవతనే ప్రధానంగా చెప్పినాడు, మిగతా దేవతలు గౌణం అని చెప్పినాడు. అంటే తాత్పర్యం ఏమిటి ఇక్కడ అంటే వాస్తవమైనటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం యొక్క శక్తులే ఇవన్నీ కూడా. అబ్ది అపార స్వరూప మమ లహరి విష్ణు మహేష్ విధిరవి చంద వరుణ యమ శక్తి ధనేశ గణేష్ అని విచారసాగరంలో మంగళ పద్యం చెప్తుంది. అపారమైనటువంటి సముద్రం లాంటి నా యొక్క స్వరూపం నందు ఈ శక్తి, దేవుడు, గణేశ, సూర్యుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా అలల మాదిరి వంటి వారు అంటారు. ఏ విధంగా సముద్రంలో అలలు అలా లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, ఉత్పన్నమవుతాయి, నష్టమవుతాయి. అదేవిధంగా నా యొక్క సముద్రం లాంటి విశాలమైన స్వరూపం నందు ఈ దేవి, రుద్రుడు, గణపతి మొదలైనటువంటి వాళ్ళు అలల లాంటి వారు అన్నాడు. ఏ విధంగా అలలు ఉత్పన్నమవుతాయి, నష్టమవుతాయి, ఉత్పన్నమవుతాయి, నష్టమవుతాయి. అదేవిధంగా ఈ దేవతలు కూడా ఈ దేవి, గణపతి, రుద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా ఎంతోమంది అలలలాగా వచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. విష్ణువులు ఎంతోమంది వచ్చిపోయారు ఇంతకు పూర్వం, శివులు, శంకరులు ఎంతోమంది వచ్చిపోయారు, దేవి ఎంతోమంది వచ్చిపోయారు, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వవా భూతజాతయ నాశమేవా విధావంతి సలిలానివ వాడనం అని మహోపనిషత్తు చెప్తుంది మనకు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, దేవి, గణపతి వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఉత్పన్నమయ్యారు, నష్టమయ్యారు, ఉత్పన్నమయ్యారు, నష్టమయ్యారు. ఏ విధంగా అంటే సముద్రంలో అలల మాదిరి అన్న. అలల మాదిరిగా ఎంతో మంది పుట్టారు, చచ్చారు, శరీరాన్ని చాలించుకున్నారు. మనం కూడా వింటున్నాము రామాయణంలో, భాగవతంలో రాముడు పుట్టాడు, రాముడు శరీరాన్ని సాలించుకున్నాడు అని వింటున్నామా లేదా? రామాయణంలో ఇప్పుడు ఉన్నాడా రాముడు? లేడు. కృష్ణుడు ఉన్నాడా? లేడు. ఇదే మాదిరిగా బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు కూడా ఇట్లా వచ్చిపోయారు అంతే. మళ్ళీ ప్రసంగం వచ్చినప్పుడు, సకల జీవుల యొక్క పుణ్యోదయం అయినప్పుడు, మళ్ళీ అధర్మం పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తాడు భగవంతుడు. ఇట్లా ఏ ఏ దేవతలను మనం ఆరాధిస్తున్నామో వాళ్ళందరూ కూడా శుద్ధ చైతన్యం పరమాత్మ యందు, వీళ్ళంతా శక్తులు, అతని యొక్క అంశాలు మాత్రమే అని తెలుసుకోవాలి. అయితే మరి వీళ్ళంతా ఉత్పత్తి వినాశం కలిగిన వారు కదా, మరి ఉత్పత్తి వినాశం లేనటువంటి శుద్ధ చైతన్యం కదా, మరి ఈ దేవతలను ఆరాధిస్తే మాకేం ఫలం? వాళ్ళే కాలాంతరంలో నాశనం అయిపోతారు, ఇక మాకేం చేస్తారు వాళ్ళు? అంతే కదా. ఎవరి దగ్గరికన్నా మనము ఒక 100 రూపాయలు కావాలని పోదామనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? 100 రూపాయలు కూడా లేనటువంటి దరిద్రుని దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ధనవంతుని దగ్గరికి పోయే అడుగుతారు, అంతే కదా. మరి వీళ్ళంతా కాలాంతరంలో నాశనం అయిపోయేటోళ్ళు, వీళ్ళు మనకేమి ఇస్తారు? వాళ్ళే కొట్టుకుపోతున్నారు, మనల్ని రక్షిస్తారు వీళ్ళు. దీనికి ఏమంటారంటే కాశ కుశావలంబన న్యాయం అంటారు. నదిలో ఒక గడ్డి తాడు కొట్టుకుపోతుంది. ఆ నదిలోనే ఒక ఆయన జారిపడి ఆ నదిలో ప్రవాహంలో తాను కూడా కొట్టుకుపోతున్నాడు. అతనికి ఆ తాడు కనిపించింది, ఆ కొట్టుకుపోయే ఆ తాడు కనిపించింది, గడ్డి తాడు. అతడు అనుకున్నాడు, ఓ తాడు దొరికిందిలే, ఇక నేను బయటపడతాను అనుకొని ఆ తాడును పట్టుకున్నాడు. వాడు బయట పడతాడా? ఎందుకు? ఆ తాడే స్వయంగా ప్రవాహంలో కొట్టుకుపోతుంది, నువ్వెలా బయటపడతావు?
ఒక స్థిరమైనటువంటి తాడు లేదా ఒక చెట్టు వేరు దొరికితే మనం పట్టుకుంటే ఆగిపోతాం అక్కడ. అది స్థిరంగా ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకుంటే మనం కూడా అక్కడ ఆగిపోతాం. ఈ తాడే కొట్టుకుపోతుంటే ఇక వీడు దాన్ని పట్టుకుంటే ఎలా బయటపడతాడు? అదేవిధంగా ఈ దేవతలను ఆరాధిస్తే మనకేం చేస్తారు? వీళ్ళే కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇట్లా ఆలోచన వస్తుందా లేదా మీకు? వాళ్ళే కొట్టుకుపోతున్నారు, మనకేం చేస్తారు ఇక? అయితే ఇటువంటి ఆలోచన రావద్దు అని భగవంతుడు ఏమన్నాడు చెప్పు. ఏ యథాం మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు. ఎవరు ఏ విధంగా ఆరాధించినా వారి యొక్క ఆరాధన, వారి పూజలు అవన్నీ కూడా నాకే చెందుతాయి అన్నాడు కదా. ఇప్పుడు కొత్తపేటకు రావాలంటే ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి చుట్టూ ఏమైందమ్మా? ఈ కొత్తపేట చుట్టూ బాటలు ఉన్నాయా? ఇక్కడి నుంచి ఒకటే బాట ఉన్నదా? చుట్టూ ఉన్నాయా బాటలు? వేరే ఊర్ల నుంచి వచ్చేటి ఉన్నాయి కదా. ఏ బాట నుంచి వచ్చినా కానీ కొత్తపేటకే వస్తారు కదా, అంతే కదా. ఇక్కడి నుంచి వచ్చినా, అక్కడి నుంచి వచ్చినా, ఇక్కడి నుంచి వచ్చినా కొత్తపేటకే వస్తారు. అట్లా మనం ఏ దేవతను ఆరాధించినా కూడా ఆ దేవత పూజ ఆ పరమాత్మకే చేరుతుంది. అందుకని మీరు ఆ దేవుళ్ళే లేకుండా పోతారు కదా, మాకేమి ఇస్తారని మాత్రం అనకండి. వారు కూడా నా అంశంలే, నా యొక్క శక్తులే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నువ్వు నమస్కారం చేసినా అది చేరేది ఆ కేశవునికి, అంటే శుద్ధ చైతన్యానికే. అందువల్ల ఈ దేవతా రూపంలో మనకు ఆ పరమాత్మనే ఫలాన్ని ఇస్తాడు, అంతేగాని ఈ దేవతలు ఏం చేస్తారు అని మాత్రం మీరు అనుకోకండి అని చెప్పినాడు. ఈ విధంగా దేవత ఆరాధన చేసినట్లయితే మనకు ఏం ప్రాప్తమవుతుంది అంటే మన యొక్క అహంకారం పోతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది, మరియు జ్ఞానాన్ని పొందేటువంటి అధికారం ప్రాప్తమవుతుంది. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం ఇవి ప్రాప్తమవుతాయి. అందువల్ల దేవత ఆరాధన మనకు అత్యవసరము. బ్రహ్మాండంలో ఉండే దేవతలు పిండాండంలో కూడా ఉన్నారు. చూడు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఈ పిండాండంలో కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు కన్ను ఉంది. ఈ కన్ను దానంతట అదే స్వయంగా చూడడంలే, దానికి అధిష్టాన దేవత ఉన్నాడు. ఆ దేవత అనుగ్రహం చేతనే కన్ను పనిచేస్తుంది. సూర్యుడు కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, బుద్ధికి అధిష్టాన దేవత బ్రహ్మము, మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు, ఈ వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని, చెవికి అధిష్టాన దేవత అశ్విని కుమారులు, ఈ త్వక్ అంటే చర్మానికి అధిష్టాన దేవత వాయుదేవుడు, అదేవిధంగా రసనేంద్రియానికి వరుణదేవుడు. చూసారా? ఈ విధంగా ప్రతి అవయవంలో కూడా పిండాండంలో కూడా దేవతలు ఉన్నారు. అందువల్ల బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలు పిండాండంలో కూడా ఉన్నారు. అందువల్లనే ఈ శరీరము పుష్టిని పొందుతుంది, మరి సకల వ్యవహారాలు చేస్తుంది. ఇంతేకాకుండా మనకు తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది, దేవతలంటే కేవలం శాస్త్రంలో చెప్పినటువంటి దేవతలే కాదండి, మనకు ఇంట్లో కూడా దేవతలు ఉన్నారు. ఎవరు చెప్పండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని శృతిమాత చెప్పింది కదా. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా దేవత, తండ్రి కూడా దేవుడే, మనకు విద్యను బోధించేటువంటి గురువు కూడా దేవుడే. వీళ్ళు నడయాడే దేవులు. ఆ దేవులు మనకు కనపడరు, మాట్లాడరు. కానీ ఈ దేవతలు మాట్లాడతారు, మనకు వచ్చిన కష్టాలు దుఃఖాలను నివృత్తి చేస్తారు వాళ్ళు. చూసారా? అందువల్ల వీళ్ళందరూ కూడా దేవతలలోనే గణన అవుతారు. తల్లి, తండ్రి, గురువు మొదలైనటువంటి వారు కూడా దేవతల్లోనే గణన అవుతారు. వీరి యొక్క పూజ కూడా మనము చెయ్యాలి అంటాడు. మహారాష్ట్రలో ఒక ఆయనే భక్తుడు, ఆయన దేవీ నవరాత్రుల్లో దేవి పూజ చేయాలి కదా అని చెప్పి అతడు ఏం చేశాడు తెలుసా? అతని భార్యనే కూర్చుండబెట్టి ఆమెకు షోడశోపచార పూజ చేశాడు. ఆమె పాదాలకు, స్వయంగా భర్త ఆమె పాదాలకు ఈమె దేవి అని భావించి పూజ చేశాడు. భావనలో ఉన్నది అంతే కదా. భావతో వచ్చి దేవు అని మరాఠీలో అంటారు. దేవుడు అంటే ఎవరో కాదు, మన భావననే, అంతే. కాబట్టి మనం ఎవరి అందైనా కానీ పూజ్య బుద్ధిని పెట్టుకొని ఆరాధించినట్లయితే మనకు సత్ఫలితం దొరుకుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. చూసారా? దేవ పూజ శారీరక తపస్సులో ఒక ప్రధానమైనటువంటి అంగము. దేవ పూజ మినహా ఇస్తే తపస్సుకు సిద్ధే లేదు. చూడు, దేవ పూజను కనుక చేయకపోతే అసలు తపస్సుకు స్వరూపమే లేదంటాడు. దేవ పూజ చేయడమే
ఇది తపస్సు యొక్క ముఖ్య అంగం. ఆ తర్వాత శారీరక తపస్సులో రెండవది ద్విజ పూజ. దేవ పూజ అయిన తర్వాత ద్విజ పూజ. జ అంటే పుట్టుట, ద్వి అంటే 2 సార్లు. 2 సార్లు పుట్టేవారు ద్విజులు అనబడతారు. ఆ విధంగా ఏమేమున్నాయి, ఎవరెవరు ఉన్నారు చెప్తారా? ద్విజులు ఎవరున్నారు? ద్విజులు అంటే 2 సార్లు పుట్టేవారు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. వీరికి ఉపనయన సంస్కారం ఉంటుంది కదా, యజ్ఞోపవీత ధారణ సంస్కారం ఉంటుంది. ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకుంటే అతనికి అది 2వ జన్మ. జన్మన జాయతే శూద్ర వేద పారాయణాద్ విప్రహ అని ఏ విధంగా చెప్తుంది. జన్మం చేత బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. ఎందుకు? శూద్రమైనటువంటి శరీరాన్ని తీసుకొని వస్తున్నాడు కదా తల్లి గర్భం నుంచి. శూద్రులు ఏ విధంగా పుడుతున్నారో, పశుపక్షాదులు ఏ విధంగా పుడుతున్నాయో, మరి ఈ బ్రాహ్మణుడు కూడా గట్లే శరీరం నుంచి తల్లి యొక్క గర్భం నుంచి పుట్టాడు. మరి క్షుద్రమైనటువంటి జన్మ. బ్రాహ్మణుడు కూడా జన్మన శూద్ర. కానీ అతడు బ్రాహ్మణుడు ఎప్పుడైతాడు అంటే వేద పారాయణం చేస్తే విప్రుడవుతాడు, యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకుంటే ద్విజుడవుతాడు, బ్రహ్మముని తెలుసుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు. అసలైన బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని. మిగతా వాళ్ళంతా వర్ణంతోనే బ్రాహ్మణులు. అసలైన బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని. సరే, అది అట్లా ఉండని, బ్రహ్మజ్ఞాని విషయం అట్లా ఉండని. అయితే ఈ ద్విజుడు అంటే ఏమిటి అంటే 2 సార్లు జన్మిస్తాడు. అంటే యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకుంటే అది 2వ జన్మ. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులకు ఈ యజ్ఞోపవీత విధి సంస్కారం లేదు. ఈ ముగ్గురికే సంస్కారం ఉంది, విధానం ఉంది. కాబట్టి ఈ ముగ్గురే ద్విజులు అనబడతారు. ఇక మనకు పనులు ఉంటాయి కదా, 90 ఏళ్ళ తర్వాతనో 80 ఏళ్ళ తర్వాతనో పనులన్నీ ఊసిపోయి మళ్ళీ వస్తాయంట. అప్పుడు ఆ పనులు కూడా ద్విజ అని శబ్దం చేత చెప్పబడతాయి. ఇంతెందుకు? పిల్లలకు పనులు ఊసిపోతాయా లేదా? పాల పనులు అంటారు. పాల పనులు ఊసిపోయి మళ్ళీ 2వసారి వస్తాయి. ఈ పనులకు కూడా ద్విజ అంటారు. 2 సార్లు పుట్టాయి కదా, వీటికి కూడా ద్విజ అంటారు. మరి పక్షి శరీరాలు ఉంటాయి కదా, అవి కూడా ద్విజులు అనబడతాయి. ఎందుకు చెప్పండి? మొట్టమొదలు గుడ్డుగా జన్మిస్తుంది. అది గుడ్డు నుండి పిల్ల తయారవుతుంది. అది కూడా 2వసారి జన్మకు వచ్చింది. దానికి కూడా ద్విజులు అంటారు కదా. అట్లా పాములు మొదలైనటువంటి గుడ్లు పెట్టేటువంటి ఏ జాతులు ఉంటాయి అన్నీ ద్విజులే. అయితే ప్రసిద్ధంగా రూఢిగా ద్విజులు అంటే ఎవరు అంటే బ్రాహ్మణులు అని తెలుసుకోవాలి. ద్విజుడు అనగా 2వ జన్మ పొందినవాడని అర్థం. మాతృగర్భంలోని అంధకారాన్ని భేదించుకొని పుట్టింది మొదటి జన్మ అయితే, అజ్ఞాన గర్భంలోని అంధకారాన్ని భేదించుకొని కలిగింది 2వ జన్మ. ద్విజుడంటే సామాన్యంగా పురాణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా చెప్పబడింది. కానీ విశేషంగా బ్రాహ్మణులకే ద్విజులని పేరు. పురాణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు కూడా ద్విజులు అంటారు. ప్రధానంగా ద్విజుడంటే బ్రాహ్మణుడే అని అర్థం. ఇది స్థూలమైనటువంటి అర్థము. ఇక పారమార్థిక దృష్టితో చూస్తే బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడే అతడు బ్రాహ్మణుడు అనబడతాడు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. వాస్తవంగా ఈ వర్ణంతోనే ఉన్నటువంటి బ్రాహ్మణుడు కారంటాడు. ఇది ఆధ్యాత్మిక అర్థం. అట్టివారి ద్వారా ప్రపంచ మానవ కోటికి శాంతి లభిస్తుంది. ఎవరైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని బ్రాహ్మణులు అవుతారో అటువంటి వాళ్ళ ద్వారానే లోక కళ్యాణం అవుతుంది, లోకమునకు హితము జరుగుతుంది. ఈ మామూలు బ్రాహ్మణులు, వర్ణత బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్యంగా పురోహితులు అని అనబడతారు. పురోహితులు అంటారు. పురోహితులు అంటే పురమునకు హితము చేసేవారు పురోహితులు. పురం అంటే గ్రామము, ఊరు. ఆ ఊరుకు, గ్రామానికి, ఆ పురానికి హితము చేసేవాళ్ళు పురోహితులు. ఏ విధంగా హితం చేస్తారు ఈ బ్రాహ్మణులు పురానికి అంటే, వారు ఇతర వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పుణ్యకర్మలు చేయిస్తారు. యజ్ఞము, యాగము, జపము, తపము, ఇంకా వ్రతాలు, సత్యనారాయణ వ్రతం అని, గౌరీ వ్రతం అని మొదలైనటువంటి వ్రతాలు కూడా వారి ద్వారా చేయిస్తే వారి యొక్క కళ్యాణం అయితే వారికి పుణ్యం కలుగుతుంది ఆ చేసినటువంటి వారికి. అయితే ఆ విధంగా అందరూ చేసినట్లయితే అందరూ కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటే వారికి మేలు జరుగుతుంది, అంటే సద్గతి ప్రాప్తమవుతుంది. అందుకని పురమునకు మేలు చేసేవారు, హితము చేసేవారు పురోహితులు అనబడతారు. అయితే సామాన్యంగా ఈ యజ్ఞయాగాది కర్మలు, వ్రతాలు, జపాలు చేయించి లోకానికి హితమునకు తోడ్పడతారు సామాన్య బ్రాహ్మణులు, వర్ణత బ్రాహ్మణులు. కానీ బ్రహ్మజ్ఞానులు సంపూర్ణ లోకానికే హితం చేస్తారు. ఒక ఊరికి కాదండి,
మొత్తం లోకానికే హితాన్ని కలిగజేస్తారు. ఏ విధంగా మలయాళ స్వామి, రమణ మహర్షి, సత్య సాయిబాబా, మరి బుద్ధ భగవానుడు, ఇంకా ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు కదా మహాత్ములు. వీళ్ళు లోకానికే హితం చేస్తారు. అటువంటి వాళ్ళే నిజంగా బ్రాహ్మణులు అని చెప్పినారు. అట్టివారి పూజ శ్రద్ధతో ప్రతి వారు చెయ్యాలి. అటువంటి మహాత్ముల యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని బ్రాహ్మణుడైనటువంటి మహాత్ముని యొక్క పూజ ప్రతి వారు చెయ్యాలంటాడు. ఎవరైనా ఉండు కాక, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా ఉండని అటువంటి మహాత్ముని యొక్క పూజ తప్పకుండా చెయ్యాలి అని చెప్పబడింది. ఇది ద్విజులకు శారీరకంగా చేసేటువంటి రెండవ అంగంగా చెప్పబడినటువంటి తపస్సు, శారీరక తపస్సు. ఇక మూడవ అంగము గురు పూజ. గురుదేవునికి మనం పూజ చేయాలి. సాధారణంగా మహాత్ములకు పూజ చేయాలి. మనకు గురువులు కానీ కాకపోని వాళ్ళు మహాత్ములు కాబట్టి, లోకహితమును కోరి వాళ్ళు ప్రవృత్తమైనరు కాబట్టి వాళ్ళకు మనం తప్పకుండా పూజ చేయాలి. ఇక ఎవరినైతే మనం స్వతహాగా గురువుగా భావించుకున్నామో, ఉపదేశం తీసుకున్నాము. ఉపదేశం అంటే కేవలం మంత్రోపదేశమే కాదండి కదా. ఇప్పుడు ఈ విధంగా మనము ఒక మహాత్ముని ద్వారా శాస్త్రాన్ని వినడం కూడా ఉపదేశమే కదా. ఇప్పుడు సంపూర్ణ లోకానికే శ్రీకృష్ణ పరమాత్మ గీతా మాధ్యం అంటే గీత ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గీత అనేది ఉపదేశమే. ఆ గీతను వినడము, అధ్యయనం చేయడము, తదనుగుణంగా నడుచుకోవడము ఏదైతే ఉందో ఇది ఉపదేశమే. లేదా సాక్షాత్గానైతే మనకు ఇక్కడ భగవంతుడు నిలబడి చెప్పడం లేదు, గీతను మనకు చెప్పాడు. ఆ గీతను గ్రంథ రూపంలో మనము రూపొందించుకున్నాము. ఇప్పుడు ఆ గ్రంథమే మనకు గురుదేవుడు అనుకోవచ్చు. ఆ విధంగా ఎందుకంటే గ్రంథ రూపంలో నేను ఉంటానన్నాడు భగవంతుడు స్వయంగా. గీతా శ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం అన్నాడు భగవద్గీత మహాత్మ్యంలో. గీత నాకు గృహము అన్నాడు. అంటే గీతను ఆశ్రయించుకొని నేను ఉంటాను, గీతలోనే నేను ఉంటాను. గీత అంటే ఎవరో కాదు నేనే అన్నాడు భగవంతుడు. మరి ఆ గీతను కూడా మనం గురువుగా భావించుకోవచ్చు, కృష్ణుడిగా భావించుకోవచ్చు. లేదా ఆ గీతను, ఆ గీత తత్వాన్ని బోధించేటువంటి మనకు ఇప్పుడు వర్తమాన గురువులు ఉన్నారు కదా, వారిని కూడా గురువుగా భావించుకోవచ్చు. ఇట్లా ఎవరైతే మనకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో వాళ్ళు మనకు గురువులే. ఇంకా శాస్త్రం చెప్పింది ఉన్నది, ఒక్క అక్షరం కనుక మనము ఎవరి ద్వారానైనా విన్నామనుకో, నేర్చుకున్నామనుకో వారు గురువులే. ఒక అక్షరం నేర్పినా వాళ్ళు గురువులే అని చెప్పింది ఉన్నది, చూసారా. అందుకని మనకు ఏ విధంగా లౌకిక విద్యలో ప్రాథమిక పాఠశాలలో గురువులు బోధిస్తారు, ఆ తర్వాత ఉన్నత పాఠశాలలో బోధిస్తారు, ఆ తర్వాత కాలేజీలో బోధిస్తారు. అయితే ప్రాథమిక పాఠశాలలో మొట్టమొదలు మనకు అక్షరాభ్యాసం చేయించినటువంటి గురువులు ఉంటారు మొట్టమొదలు కదా. ఓం నమ శివాయ అని పెట్టిస్తారు మొట్టమొదలు. ఇప్పుడు ఆ ప్రథ లేదు. ఆ ఈ అని మనకు స్లేట్ మీద ఒక పలక మీద రాసి ఆయన ఇది దిద్దు అని చెప్పి పెట్టిస్తారు, అలా నేర్పుతారు. అటువంటి ప్రాథమిక గురువు మొదలుకొని మనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువులు కూడా అందరూ గురువులే. లౌకిక గురువులు కావచ్చు, మరి శాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, అందరూ కూడా మనకు గురువులే. ఎందుకంటే అతడే మనకు ఆలు పెట్టియకపోతే ఈనాడు మనం ఈ భగవద్గీతను చదవగలుగుతామా? అతడు అక్షరజ్ఞానం నేర్పాడు కదా, అందువల్లనే ఇప్పుడు మనం చదవగలుగుతున్నాము. మరి ఇప్పుడు అతడు గురువు అంటామా లేదా? గురువేనా కాదా? అతడు కూడా గురువే. అందుకే చెప్పింది శాస్త్రం, ఒక్క అక్షరం నేర్పినా కానీ అతడు గురువే. కాబట్టి గురువుల యొక్క పూజ చెయ్యాలి. అయితే అందరూ ఎంతోమంది గురువులు అవుతారు. మరి అట్లా లెక్క పెట్టుకుంటే మనకి ఎంతమంది అవుతారు? 100 మంది అవుతారు గురువులు. మరి ఏ గురువుకు పూజ చేయాలి చెప్పండి? ప్రాథమిక పాఠశాలలో కూడా సబ్జెక్టు వైజ్గా ఒక్కొక్క గురువు ఉంటాడు, ఉన్నత పాఠశాలలో, కాలేజీలో ఉంటారు. మరి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది గురువులు అవుతారు. ఒకరి దగ్గరనే నేర్చుకోరు, ఒకరి దగ్గరనే సంపూర్ణ శాస్త్రజ్ఞానం లభించదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శాస్త్రం ఉంటుంది. అట్లా మరి అన్ని శాస్త్రాల జ్ఞానం కలగాలంటే అనేక మందిని ఆశ్రయించబడుతుంది. అట్లా ఒక్కరి దగ్గరనే సంపూర్ణ శాస్త్ర జ్ఞానం దొరకదు. ఇక ఇతడే గురువు, ఇతడే సర్వజ్ఞుడు అని భావించరాదు. సర్వజ్ఞుడు అనేవాడు లోకంలో ఎవడు లేదు, ఒక ఈశ్వరుడు తప్ప. మిగతా వాళ్ళంతా ఏదో పాక్షికమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం కలవారే. అయితే మనకు అన్ని శాస్త్రాల జ్ఞానం కావాలంటే అందరి దగ్గరికి తిరగాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి, అందరికీ సేవ చేయాలి, వాళ్ళ అనుగ్రహానికి పాత్రడం కావాలి. అంటేనే విద్య దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అయితే చాలా మట్టుకు
అట్లాంటి గురువులు కూడా ఉన్నారు. అన్ని శాస్త్రాల జ్ఞానం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా మాకు లభించారు అటువంటి గురువులు ఋషికేశ్లో. ఇక్కడ కూడా మేము సోలాపూర్లో కూడా ఎంతోమంది గురువుల దగ్గర తిరిగి నేర్చుకున్నాం. అయితే అందరి దగ్గర అన్ని విద్యలు లేవు. ఒకరి దగ్గర ఒక విద్య, ఒకరి దగ్గర ఒక విద్య, ఒకరి దగ్గర ఒక విద్య, ఈ విధంగా ఉన్నాయి. అన్ని నేర్చుకోవడానికి అందరి దగ్గర తిరిగినాము, అందరి దగ్గర సేవ చేసినాం, వాళ్ళ అనుగ్రహానికి పాత్రలే విద్యను నేర్చుకున్నాం. కానీ అన్నీ ఒకచోట దొరికినటువంటి గురువు కూడా ఉన్నాడు ఋషికేశ్లో మాకు. మా గురుదేవుడు సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇంకా నాస్తిక శాస్త్రాలు, ఆస్తిక శాస్త్రం అన్నిటిలో కూడా తజ్ఞుడు అన్నమాట. అట్లాంటి వారు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు విరళం. అయినా కానీ సర్వజ్ఞులని మాత్రం అన్నరాదు. సర్వజ్ఞుడు అనేవాడు ఒక ఈశ్వరుడు తప్ప. సర్వజ్ఞుడు అంటే సర్వం జానాతీతి సర్వజ్ఞ. సర్వం ఎక్కడ తెలుస్తుంది? అందరికీ తెలియదు. ఎందుకంటే పరిచ్ఛిన్న బుద్ధి ఉంది మనకు. పరిచ్ఛిన్న బుద్ధితో సర్వజ్ఞుడు కావాలంటే ఎలా సంభవం లేదు కదా. ఒక కడవ తీసుకెళ్ళి మనం సముద్రం మొత్తం కడవలో తీసుకొస్తా అంటే సాధ్యమా? సాధ్యం కాదు. అట్లా ఈశ్వరుని యొక్క సృష్టి విశాలం ఉన్నది, ఎంతో జ్ఞానం ఉన్నది. దాన్ని అంతటినీ మనము పరిచ్ఛిన్నమైన బుద్ధిలో నింపుకోవాలంటే సాధ్యం కాదు. అయితే అన్ని శాస్త్రాల జ్ఞానం కొంత మటుకు ఉంటుంది అంతే. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం దొరుకుతుంది వాళ్ళ దగ్గర. మనకేం కావాలి? ముక్తి కావాలి కదా. ఆ ముక్తిగా మనకు కలిగేంత వరకు వారి దగ్గర ఉంటుంది విద్య. అది నేర్చుకున్నట్లయితే మనం ముక్తులం అవుతాం. కానీ అంత జ్ఞానం, మొత్తం ప్రపంచ జ్ఞానం, అంత బ్రహ్మాండం యొక్క జ్ఞానం కలగాలంటే గోళగోళాంతరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటి జ్ఞానం మనకు కలుగుతుందా? కలగదు. టోటల్గా చెప్తుంది శాస్త్రం, ఈ ప్రపంచం ఎట్లా ఉంది అని చెప్తాం. అంతటితో మనం సమాధానం పడాలి. కాబట్టి మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు. మరి అందరికీ పూజ చేయాలా? ఎవరి పూజ చేయాలి అనుకుంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును తప్పకుండా పూజించు, అతన్ని మాత్రం వదలకు అని చెప్పినాడు ఇక్కడ. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన సద్గురువును పరమేశ్వర దృష్టితో పూజించుటే గురు పూజ. చూడు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుదేవులు ఎవరైతే ఉంటారో అతన్ని పూజించాలి. ఏ భావన పెట్టి పూజించాలి? అతడు సాక్షాత్ పరమాత్మయే అనేటువంటి భావనతో పూజించాలి. మనం చెప్పుకుంటాం కదా, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటామా లేదా? అంటే దాని అర్థం ఏం చెప్పండి? తెలియదా? గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే రుద్రుడు అంటే శంకరుడు. ఇంతేకాదు, ఈ బ్రహ్మ విష్ణు శివులకు కూడా అధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అదే గురుదేవుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పాడు. అందుకని పరమాత్మ దృష్టితో పెట్టి మన గురువులను ఆరాధించాలి అని చెప్పాడు. అయితే గురుదేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఇప్పుడంటే మన మొబైల్ లోపలనే అలారాలు ఉన్నాయి కదా. మనం 4 గంటలకు లేవాలంటే మనకు తొందరగా మేలుగా రాదనుకోండి, కొద్దిగా మనకు తమో గుణం ఎక్కువ ఉన్నదనుకో, 4 గంటలకు లేవాలి అని పండుకొని సంకల్పం చేసి పండుకుంటే 4 గంటలకు లేస్తావా? కరెక్ట్ తమో గుణం ఉన్నది, లేస్తావా? లేవు. అప్పుడు మనం ఏం చేస్తాము? అలారం పెట్టుకుంటాం. మొబైల్ లోపల అలారం సెట్ చేసి అక్కడ పక్కకు పెట్టుకొని పడుకుంటాం. ఆ టైం కాగానే కరెక్ట్గా అది మ్రోగుతుంది, మనం లేస్తాము. పూర్వం అయితే అలారంకు వేరే ప్రత్యేకంగా వేరే ఒక పీసులు ఉండేవి. సరే, ఇప్పుడైతే మనకు అలారం ఉన్నాయి, ప్రతి వారికి చేతుల్లోనే ఉన్నాయి అలారాలు, మొబైల్ అవే కదా. అయితే ఆ అలారము ఏ విధంగా మనల్ని మేలు కొలుపుతుందో కదా, మనం అనుకున్న టైంకు దానికి అలారం సెట్ చేసి పెడితే ఆ టైంకు సరిగ్గా అది మ్రోగుతుంది, అప్పుడు మనకు మెలకువ వస్తుంది. అట్లా గురువులు కూడా అలారం లాగా ఉంటారు అంటాడు. గురువులు కూడా అలారం లాగా ఉంటారు. అలారం ఏ విధంగా మేలు కొలుపుతుందో ఈ గురువులు కూడా మనల్ని మేలు కొలుపుతారు. ఎక్కడి నుంచి? నిద్ర నుంచి. ఏ నిద్ర? అజ్ఞానం అనేటువంటి నిద్ర కదా. రోజు మామూలుగా పడుకునే నిద్ర నుంచి ఈ అలారం మెలకువ చేస్తుంది. కానీ అజ్ఞానం అనే నిద్ర ఉన్నది కదా, అనాది కాలం నుంచి ఆ నిద్రలోనే ఉన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్తలో ఉన్నాం కదా, వాస్తవంగా మనం ఎక్కడున్నాము? నిద్రలోనే ఉన్నాము. జాగ్రత్తలో ఉన్నామని అనుకుంటున్నాము, కానీ నిద్రలోనే ఉన్నాము. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు చేతుల్లో పట్టుకోండి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు చేతుల్లో పట్టుకోండి. మరి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం లేదా అంటే అజ్ఞానం ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నట్టే కదా, అంతేనా లేదా? అజ్ఞాన నిద్రలోనే ఉన్నాం మనం. అందుకే శృతిమాత చెప్పింది ఐతరేయ ఉపనిషత్తులో, త్రయః అవసతాః త్రయః స్వప్నాః. ఈ 3 అవస్థలను చెప్పుకుంటామే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 కూడా స్వప్నంలే, నిద్రలే అంటాడు. ఎందుకు? జ్ఞానం కలగనంత వరకు నిద్రలో ఉన్నట్టే. అనాది మాయయా సుప్తః యదా జీవో ప్రబుధ్యతే
అజమనిద్రమస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా అని మాండుక్య కారికల్లో గౌడపాదాచార్యులు చెప్తారు. ఈ జీవుడు ఎప్పటి నుంచి నిద్రపోయాడు అంటే అనాది మాయయా సుప్త, అనాది అయినటువంటి మాయ చేత అనాది కాలం నుంచి వీడు నిద్రపోయే ఉన్నాడు. ఇప్పుడు కూడా నిద్రపోతున్నట్టే. ఒకవేళ మనం ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఇప్పుడు కూడా నిద్రలో ఉన్నట్టే, ఇంకా మేల్కొన్నట్టే. ఆ నిద్ర నుంచి మేలుకొల్పడానికే గురువులు ఉన్నారు, వాళ్ళే అలారం అన్నమాట కదా. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత అని మనకు శృతిమాత కూడా జాగృతి చేస్తుంది, మేలుకొల్పుతుంది. కాబట్టి ఈ గురువులు అలారం లాగా మనల్ని అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకొల్పుతారు, నిత్య చైతన్యవంతంగా మనల్ని చేస్తారు. భ్రాంతి అనేటువంటి పిశాచి ఈ జీవుణ్ణి పట్టింది. అది సత్యం వైపుకు వెళ్లకుండా అది ఏం చేస్తుందనంటే అసత్యంలోకే లాక్కెళ్తుంది అన్నమాట ఈ పిశాచి. భ్రాంతి అనేటువంటి పిశాచి దుఃఖం అనేది మహామారి ఆనంద రాజ్యంలో ప్రవేశించకుండా అశాంతి వాతావరణంలో ఆపివేస్తుంది కదా. భ్రాంతి అనేది మన చైతన్య స్వరూపాన్ని, నిత్య చైతన్య స్వరూపం ఉంటే దాన్ని తెలియకుండా చేస్తుంది. మరి ఈ దుఃఖం అనేటువంటి మహామారి ఏం చేస్తుంది? ఆనందం అనేటువంటి సామ్రాజ్యంలో ప్రవేశించకుండా అది మనల్ని ప్రతిబద్ధం చేస్తుంది, ఆపివేస్తుంది. అజ్ఞానం అనే రాక్షసి జ్ఞానం వైపు వెళ్లకుండా అంధకారంలో దొర్లిస్తుంది అంటాడు. అజ్ఞానం అనే పెద్ద రాక్షసి అది ఏం చేస్తుందంటే జ్ఞానం వైపుకు వెళ్లకుండా మనల్ని ఈ ప్రపంచంలోనే దొర్లిస్తుంది ఇటువైపు కదా. మనం కూడా వేరు శనగలు, మామూలు శనగలు ఆ పెంచు మీద వేసి దొర్లిస్తాం కదా, వేయించినప్పుడు అటు ఇటు దొర్లిస్తాం, అంటే మంచి కాలాలే అని కదా. అట్లా మనల్ని అజ్ఞానమైన రాక్షసి దొర్లిస్తుంది ఈ ప్రపంచం అనే పెంచు మీద వేసి కదా. ఒకపారి ఇటు దొర్లిస్తుంది, ఒకపారి అటు దొర్లిస్తుంది, ఒకపారి మనుషుడుగా, ఒకపారి పశుపక్షాదులుగా అనేక రకాలుగా దొర్లిస్తుంది మనల్ని. చూసారా? ఆ అంధకారాన్ని పోగొట్టేందుకే మనకు ఈ గురుదేవులు మేలుకొలుపుతున్నారు అని చెప్తున్నాడు. చూసారా? మనుష్యుడు ఈ ప్రమాదాల నుండి తప్పించుకునేది ఎలాగా అంటే అది కేవలం ఒకే ఒక గురువుని ఆశ్రయిస్తే తప్ప ఇంకా ఏ మార్గం లేదు అంట. అందుకే శృతిమాత చెప్పింది తత్ విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్ అని చెప్పింది. గురువుకే శరణాగతి కావాలన్న, ఇంకెవరికి శరణాగతి అయినా కానీ మన అజ్ఞానం పోదు. కేవలం శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుకే శరణాగతి కావాలి అని చెప్పింది ఉన్నది. మరి అటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్యను మనకు బోధించి అజ్ఞాన నిద్ర నుంచి మేలుకొల్పేవాడు శ్రీ గురుదేవుడు. అటువంటి గురుదేవునికి మరి మనం పూజ చేయాలా వద్దా? తప్పకుండా. అయితే పూజ చేయడం అంటే ఆ పాదుకలు ఉన్నాయి కదా అక్కడ, ఆ పాదుకలు తీసుకొని షోడశోపచారయుక్తంగా పూజ చేయడం ఇదే కాదు పూజ అంటే. సాక్షాత్తుగా మనకు నడయాడే దేవుని రూపంలో గురుదేవుడు ఉన్నాడు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. ఆ గురుదేవుని పూజ చేయండి. కేవలం అతను కూకుండబెట్టి పాద పూజ చేయడమే కాదు, అతడు చెప్పినటువంటి బోధను విని ఆచరణలో పెట్టితే అది నిజమైనటువంటి పూజ. తెలిసిందా? మా మహాత్ములు చెప్పేవారు, మేము పాద పూజ చేసేవారు. గురు పూర్ణమి అప్పుడప్పుడు కొన్ని విశేష పర్వదినాలు వస్తాయి కదా, అప్పుడు మేము స్వాముల వారిని కూర్చుండబెట్టి పాద పూజ చేసేవారు. అప్పుడు అనేవాడు, ఈ పూజ ఏమున్నది, ఇది మామూలు పూజ, ఇదే ఒక శరీరానికి చేస్తున్నారు మీరు, ఇది అసలైన పూజ కాదు. మీరు మా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను మీరు అనుభూతం నేర్చుకొని ఆచరణలో పెట్టి ఇంకా లోకాన్ని కూడా ఆచరణలో పెట్టినప్పుడు మాకు నిజమైన పూజ చేసినట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పేవారు మాకు. అదన్నమాట అసలైన పూజ. అది మహాత్ములు బోధించినటువంటి ఆ జ్ఞానాన్ని లోకానికి అందించినప్పుడే అది నిజమైనటువంటి గురు సేవ, గురు పూజ. అటువంటి గురువును మనము భగవత్ స్వరూపుడుగా భావించి పూజించాలి అని చెప్తున్నాడు. అంతేగాని విద్య నేర్పినటువంటి గురువుకు ద్రోహం చేయకూడదు. వ్యతిరేకముఖంగా కదా, అన్వయముఖంగా చెప్పుకున్నాం మనం. వ్యతిరేకముఖంగా విద్య నేర్పినటువంటి గురువుకు ద్రోహం చేయకూడదు, మోసం చేయకూడదు. ఈ విషయంలో ఒక దృష్టాంతం చెప్తా. కుమారిల్ భట్ అనేటువంటి వాడు పూర్వమీమాంసా శాస్త్రానికి వార్తికాలు రాశాడు. మహాన్ పెద్ద ఉద్భట పండితుడు అన్నమాట.
అయితే జైమిని ఆచార్య రాసినటువంటి పూర్వమీమాంసా శాస్త్రం సూత్ర రూపంలో ఉంటుంది. దానికి శాబర స్వామి అనేటువంటి మహాత్ముడు శంకరాచార్యులు ఏ విధంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడో అట్లా శాబర స్వామి పూర్వమీమాంసా సూత్రాలకు భాష్యం రాశాడు. ఆ భాష్యం పైన కుమారులు భట్టు శ్లోకబద్ధంగా శ్లోక వార్తికము, తంత్ర వార్తికము, టుక్ టీకా అని అనేక టీకలు రాశాడు. మహా గొప్ప పండితుడు. అయితే అతని జీవిత కాలంలో బౌద్ధుల యొక్క సంప్రదాయం బాగా విస్తరించిపోయింది. బౌద్ధుల యొక్క సంప్రదాయం, బౌద్ధ మతం ఇప్పుడు ఏ మతం ప్రబలంగా ఉంది చెప్పండి ప్రపంచంలో క్రిస్టియన్ మతం. ఆ విధంగా అయితే బౌద్ధుల మతము ప్రబలంగా ఉండే అప్పుడు ఆ సమయంలో. ఆ బౌద్ధ మతము నాస్తిక మతం, మరి మనది ఆస్తిక మతం. ఈ ఆస్తిక మతాన్ని వాళ్ళు లోపం చేస్తూ ఉన్నారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి వాళ్ళు అంటారు దేవుడు లేడు, ఎవడు లేడు, ఏ పూజ చేసేది లేదు, పునస్కారం చేసేది లేదు, రామాయణం భాగవతం కుచ్ భీ నహీ హై, అహింస పరమో ధర్మ, బస్ ఇంతే, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, ఇదే మన యొక్క జీవిత లక్ష్యము అని చెప్తారు వాళ్ళు. దేవుడు లేడంటారు నాస్తికులు. మరి ఆ విధంగా చెప్తే మన హైందవ సంప్రదాయం పూర్తిగా క్షీణించిపోతుంది, అడుగంటిపోతుంది. మరి మన సంప్రదాయాన్ని, మన హైందవ మతాన్ని, ఆస్తిక మతాన్ని ఉద్ధరించాలంటే వీళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాలి అని చెప్పి వాళ్ళ మతాన్ని ఖండన చేయాలని తలపెట్టాడు. వాళ్ళ మతాన్ని ఖండన చేయాలి అని తలపెట్టి, మరి ఖండన చేయాలంటే వారి యొక్క మతంలో ఏ ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, మరి వాటిని ఏ విధంగా ఖండన చేయాలి అని అతడు వారి మతాన్ని తెలుసుకోకుండా మనం వారి మతాన్ని ఖండన చేయలేము. అందుకని వారి మతాన్ని క్షుణ్ణంగా మొదలు తెలుసుకోవాలి. మరి వారి మతం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆ మతాన్ని ఎవరు బోధిస్తారు? వారే బోధిస్తారు, బౌద్ధ మతస్థులే బోధిస్తారు. వారికే తెలుసు ఆ మతంలో సూక్ష్మ అంశాలు, సూక్ష్మ ధర్మాలు. అందుకని అతడు ఏం చేశాడంటే కుమారులు భట్టు ఆ బౌద్ధ గురువుల దగ్గరికే వెళ్ళి శిష్యుడిగా అయినాడు. బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి వారికి శిష్యుడిగా అయినాడు, శరణాగతి పొందినాడు. ఇక వచ్చాడు కదా, శిష్యుడు అయినాడు, శరణాగతి అయినాడు కాబట్టి మరి శరణాగతి అయినటువంటి వానికి బోధ చేయాలి, ఇది గురువు యొక్క కర్తవ్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇతనికి ఆ బౌద్ధ ధర్మాన్ని మొత్తము వారి శాస్త్రాన్ని అంతా బోధించారు. బోధించిన తర్వాత అప్పుడు ఒక్కొక్క వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క ఆ ఆచారాలు, విచారాలు లేవనెత్తుతూ వాటిని అన్నిటినీ ఖండన చేయడం మొదలుపెట్టాడు. ఖండన చేసుకుంటూ అప్పుడు ఆ వర్తమాన కాలంలో ఆ కుమారులు పట్టున్న కాలంలో ఎవరైతే రాజులు ఉండిరో ఆ రాజుల చేత వీరిని బందీలో చేశారు, బందీగా చేశాడు. ఈ బౌద్ధ గురువులను జైల్లో పెట్టించాడు. అప్పుడు ఇక ఆ బౌద్ధ గురువుల శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు ఇతడు ఎంత పని చేశాడు కదా అని చెప్పి ఒకరోజు రాత్రి కుమారులు పట్టు పండుకున్న చూశారు. అతన్ని పెద్ద మేడ మించేలి అమాంతంగా లేబట్టి అతన్ని మేడ మించేలి కిందికి పడదోశారు. చనిపోవాలి, ఇతడు చచ్చిపోవాలని మేడ మించేలి కిందికి పడదోశాడు. పడదోసినప్పుడు అతడు కిందికి పడుతూ కుమారులు పట్టు అంటాడు, ఒకవేళ వేదము ప్రమాణమైతే నన్ను వేదం రక్షించుగాక, వేదము ప్రామాణికమైతే వేదం నన్ను రక్షించుగాక అంటూ కింద పడ్డాడు. కింద పడుటతోనే అతనికి ఒక కన్ను పోయింది. అయితే వేదం పట్ల అతనికి పరమ విశ్వాసం ఉంది, వేదమే పరమ ప్రమాణము అని తెలుసు. అయినా కానీ అతడు సందేహంలో అన్నాడు, ఒకవేళ వేదం ప్రామాణికమైతే అని సంశయంలో పడ్డాడు. కాబట్టి ఆ సంశయించినందువల్ల అతనికి కన్ను పోయింది. వేదమే పరమ ప్రమాణం గట్టి విశ్వాసం అంటే అతడు కన్ను కూడా పోకుండే. అయినా కానీ వేదం కాపాడింది, ప్రాణం పోకుండా వేదమే కాపాడింది, వేదమాత కాపాడింది. ఆ తర్వాత ఇక అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఎందుకంటే అతడు సర్వజ్ఞుడు, శాస్త్రాల జ్ఞానం అన్నీ ఉన్నాయి అతనికి. కుమారులు పట్టుకు శాస్త్రాల్లో చెప్పింది ఉన్నది, ఒక్క అక్షరం నేర్పినా కూడా అతడు గురువే. అటువంటి గురువుకు ఏ విధమైనటువంటి అన్యాయం కానీ, అపచారం కానీ, ఇబ్బంది కానీ, కష్టపెట్టడం కానీ, ద్రోహం కానీ చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. బౌద్ధులు కూడా నాకు గురువులే అయ్యారు కదా, వాళ్ళు కూడా గురువులే అయ్యారు కదా, మరి ఇప్పుడు వారికి నేను ద్రోహం చేశానా లేదా? వాళ్ళను కొట్టించి వాళ్ళను జైల్లో పెట్టించాడు, మరి ఇప్పుడు ద్రోహం చేసిన వాడు అయ్యిందా లేదా అని చెప్పి ఈ ద్రోహానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలిగా, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని చెప్పి అతడు మనము వడ్లు ఆడిస్తాం కదా గిర్నీలో, మషిన్లో వడ్లు ఏమంటారు, గిర్నీ అంటారా ఏమంటారు, వడ్లు పట్టిస్తే బియ్యం అవుతాయి. ఆ
ఆ, ఆ. అయితే ఆ పొట్టంతా ఒకవైపు వెళ్ళిపోతుంది, బియ్యం ఒకవైపు వచ్చేస్తుంది. ఆ పొట్టుకి ఏమంటారు? ఉనుక అంటాం మేము, మీరేమంటారు? ఊక. పొట్టు ఊక. ఆ ఊకనంతా ఒక 5-6 ఎడ్ల బండ్లంతా తెచ్చి ఒక దగ్గర రాసిపోసి అతడు తను మధ్యలో నిలబడతాడు. ఎవరు? కుమారులు భట్టు మధ్యలో నిలబడి ఇంతవరకు ఊక పోయించుకున్నాడు. చుట్టూ మొత్తం ఊక పోయించుకొని శిష్యులకు చెప్పాడు, ఇక అంటించండి అన్నాడు. చుట్టూ నలువైపులా శిష్యులు అంటించారు. అది కాలుతూ 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 వచ్చి అది కింద నుంచి కాలి సగం వరకు శరీరం కాలిపోయింది, కాళ్ళు కాలిపోయినాయి. అప్పుడు శంకరాచార్యులు అక్కడికి చేరుకుంటాడను. ఎందుకనంటే కుమారులు భట్టు మహా ఉద్భట పండితుడు ఉన్నాడు. ఇదివరకు పూర్వమీమాంసా శాస్త్రం మీద అతడు వార్తికాలు రాశాడు. అతడే నా యొక్క ఈ భాష్యానికి కూడా వార్తికాలు రాయగలుగుతాడు, అతడే సమర్థుడు అని అతనితోనే రాయించాలని శంకరాచార్యులు ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చే వరకు ఆ పరిస్థితి ఇట్లా ఉన్నది. వచ్చే వరకు ఆ ఊకలో ఉన్నాడు, సగం వరకు కాళ్ళు కాలిపోయినాయి. అప్పుడు శంకరాచార్యులు వచ్చి, హే కుమారుల భట్ట, హే మహానుభావ, నేను నీకోసమే వచ్చాను. నువ్వు నా భాష్యం మీద, బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాసినాడు శంకరాచార్యులు, ఆ భాష్యం మీద వార్తికాలు రాయాలి, అందుకని వార్తికాలు రాయించుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను అని అంటే, అప్పుడు కుమారుల భట్ట అంటాడు, ఏ మహానుభావ, నా యొక్క అంతిమ సమయంలో మీలాంటి సర్వజ్ఞుల యొక్క మహాత్ముల యొక్క దర్శన భాగ్యం కలిగింది. నేను అహోభాగ్యుడను, నేను ధన్యుడనైపోయాను. కానీ మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో అది నేను నెరవేర్చలేను అన్నాడు. ఎందుకు? సగం కాలిపోయింది శరీరం. ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు శంకరుల వారు అంటారు, నా తపో మహిమ చేత నీకు మళ్ళీ శరీరాన్ని ప్రసాదిస్తా, నీకు మళ్ళీ శరీరాన్ని మంచిగా చేపిస్తా, నువ్వు బయటకు రా అంటాడు. అయినా కానీ అతడు ఒప్పుకోలే. కుమారులు భట్టు, నేను గురుద్రోహం చేసిన, ఆ ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, అందుకని క్షమించండి హే శంకర, నేను మీ యొక్క కోరిక నెరవేర్చలేను. కానీ ఒక మార్గం చెప్తాను. నీకు వార్తికాలు రాసేది ఉంది కదా, దానికి మార్గం చెప్తాను. నా శిష్యుడే అయినటువంటి మండన మిశ్రుడు ఉన్నాడు మహిష్మతి నగరంలో. అతడు కూడా నాకంటే కూడా గొప్ప పండితుడు. అతడు తప్పకుండా వ్రాయగలుగుతాడు నీ భాష్యం మీద వార్తికాలకు అని అంటాడు. కానీ అతడు సామాన్యుడు కాదు. వేదాంతం అంటే గిట్టదు అతనికి. ఎందుకంటే కర్మకాండలో అతడు తజ్ఞుడు ఉన్నాడు. వేదాంతం అంటే గిట్టదు. అతని నువ్వు శాస్త్రార్థంలో వాదంలో ఓడించి నీకు శిష్యునిగా చేసుకుంటే అతడు నీ యొక్క భాష్యం మీద వార్తికాలు రాయగలుగుతాడు అని చెప్పి ఆ తుషాగ్నిలో, అంటే ఆ అగ్నిలోనే అతడు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇక ఆ తర్వాత శంకరుడు మండల మిశ్రుని దగ్గర పోతాడు, శాస్త్రార్థం చేస్తాడు. అదంతా కథ మీరు శంకర చరిత్ర ఒకటి సినిమా కూడా వచ్చింది, అదంతా చూసే ఉంటారు మీరు. అయితే చెప్పే తాత్పర్యం ఏంది? గురువుకు ద్రోహం చేస్తే చూడు అతడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా లేదా? శరీరాన్ని కాల్చిపెడేసుకున్నాడు, సజీవంగా శరీరాన్ని కాల్చుకున్నాడు. గురువుకు ద్రోహం చేస్తే ప్రాయశ్చిత్తం గట్లా ఉంటుంది. అందుకని మనకు బోధించినటువంటి గురువులకు ఆరాధించాలి, గౌరవించాలి. అంతేగాని వారికి ఏ విధమైన మనస్సును కూడా నొప్పించొద్దు. ద్రోహం చేసేది దూరమే, కానీ మనస్సును కూడా నొప్పించొద్దు. అందుకని మనకు ఎవరైతే ఉపదేశ గురువులు ఉంటారో, బోధక గురువులు ఉంటారో, ఆ గురువుల్లో కూడా అనేక మంది ఉంటారు. బోధ గురువు, ఉపదేశ గురువు అనేక రకాలుగా ఉంటారు. ఏ గురువైనా సరే వారికి మనస్సు కూడా నొప్పించకుండా వారి సేవ చేసుకోవాలి. ఇదే గురు పూజ అని చెప్పినాడు. ఈ విధంగా శారీరక తపస్సులో దేవ పూజ, గురు పూజ, మరి ద్విజ పూజ, ఈ 3 తెలుసుకున్నాం. మరియు 4వ లక్షణం ప్రాజ్ఞ పూజ అంటాడు. ప్రాజ్ఞులనగా విద్య తక్కువైనా అనుభవం కలవాళ్ళు ప్రాజ్ఞులు అంటాడు. ఇక్కడ అన్ని శాస్త్రాల జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనకు మోక్షానికి ఎంత కావాలి అంత జ్ఞానం ఉంది. మిగతా శాస్త్రాల జ్ఞానం లేకపోవచ్చు. మోక్షానికి ఏం కావాలి? బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం కావాలి. అంత మట్టుకు అతడు సమర్థుడు ఉన్నాడు, ఆ జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడు. కానీ అనుభవం ఉంది. ఇతర శాస్త్రాల జ్ఞానం లేదు, కానీ అనుభవం ఉంది, బ్రహ్మ విద్య కూడా ఉంది. అటువంటి వాడు ప్రాజ్ఞుడు అంటాడు. ద్విజులు కాకున్నా, శాస్త్రీయమైన అధ్యయనం లేకున్నా విదురుడు, ధర్మవ్యాధుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా జ్ఞానాన్ని పొంది ముక్తులైనారో అటువంటి వాళ్ళు ప్రాజ్ఞులు అంటాడు. చూడు, విదురుడు ఎవరు? దాసీపుత్రుడు. ఆ విదురుడు మహాజ్ఞాని ఉన్నాడు. విదురుడు అంటే ఎవరో కాదు, అతడు యమధర్మరాజు. యమధర్మరాజే విదురుని రూపంలో ఒక శాపము వల్ల జన్మించవలసి వచ్చింది కదా. అయితే మహాజ్ఞాని ఉన్నాడు విదురుడు. మరి ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు కూడా ఒక
నీచ కులం వాడే, అయినా కానీ అతడు తల్లిదండ్రుల యొక్క సేవ చేసి జ్ఞానాన్ని పొందినాడు. అటువంటి వాడు కూడా జ్ఞాని ఉన్నాడు. ఇంకా ఎంతో మంది ఉన్నారు. మనకు ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది ఒకటి. రైకుడు అని ఒక ఆయన ఉండే. అతడు ఈ చేతి బండి తోలుకుంటూ బ్రతికేవాడు. చేతి బండి, ఎడ్ల బండి కాదు, చేతి బండి ఉంటుంది కదా రోడ్ల మీద, అది షాపుల నుంచి ఇక్కడి వస్తువులు అక్కడికి, అక్కడి వస్తువులు ఇక్కడికి వాళ్ళు జారవేస్తూ ఉంటారు. అట్లా ఆ చేతి బండిని తోలుకొని బ్రతికేవాడు రైకుడు. అటువంటి వాని దగ్గరికి జానశ్రుతి అనేటువంటి ఒక చక్రవర్తి శరణాగతి పోయినాడు. ఎందుకు పోయినాడు? మహాజ్ఞాని ఉండే అతడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రాజ్ఞులు అనబడతారన్నమాట. అంటే ఎక్కువగా పెద్ద శాస్త్రజ్ఞానం ఉండదు, కానీ అనుభవ జ్ఞానం ఉంటుంది. జ్ఞానులు ఉంటారు. అటువంటి వారు ప్రాజ్ఞులు ఉంటారు. వాళ్ళకు కూడా మనం పూజ చెయ్యాలి అంటాడు. పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. కాబట్టి వారి యొక్క పూజ చేసేది మన భారతీయ సంస్కృతిలో ఇది ప్రధానమైంది అంటాడు. ధనికులను, రాజకీయవేత్తలను, వైజ్ఞానికులను పూజించడము అభారతీయ సంస్కృతి అంటాడు. అయితే కొందరు ధనవంతులకు పూజ చేస్తారు, రాజకీయ నాయకులకు పూజ చేస్తారు. ఇది మన సంస్కృతి కాదు అంటాడు. అటువంటి వారికి ఎందుకు పూజ చేయాలి? చేయకూడదు అంటారు. ఈ విధంగా ప్రాజ్ఞుల యొక్క పూజ 4వ అంగంగా తెలుసుకున్నాము. ఇక శౌచం కూడా శారీరక తపస్సే అంటాడు. ఈ శౌచం గురించి అనేక మార్లు మనం తెలుసుకున్నాం. బాహ్య శౌచము, అంతర శౌచము అని ఈ విధంగా 2 విధాలుగా ఉంటుంది. అంటే పవిత్రంగా ఉండాలి, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మనస్సును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శరీరం సౌష్ఠవంగా పవిత్రంగా ఉంటేనే కానీ మనం సాధన చేయగలుగుతాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటి పురుషార్థాలు సాధించాలంటే శరీరము చక్కగా ఉండాలి. అందుకని శరీరాన్ని చక్కగా పవిత్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మనస్సును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అని ఈ విధంగా శౌచం గురించి మనం పూర్వమే చెప్పుకున్నాము. మరి మనుస్మృతిలో కూడా ఈ విధంగా ఒక ప్రమాణం ఉంది అని ఇక్కడ స్వామివారు చెప్తూ ఉన్నారు. సర్వేషామపి శౌచానాం అర్థ శౌచం పరం స్మృతం యో అర్థే శుచిర్హి సశుచి న మృద్వారి శుచి అంటాడు. అంటే ఇక్కడ డబ్బును కూడా శుచి చేసుకోవాలి, డబ్బును కూడా పవిత్రం చేసుకోవాలి అంటాడు. డబ్బు యొక్క శుద్ధి కూడా చేసుకోవాలంటాడు. ఎందుకంటే డబ్బును ఏదో విధంగా సంపాదిస్తారు. సరే, సంపాదించినా కానీ కొంతమంది అనీతి చేత సంపాదిస్తారు, మోసం చేసి సంపాదిస్తారు కదా. అది ఆ డబ్బు ధర్మకార్యాలకు పనికిరాదు అంటాడు. అది శుద్ధి చేసినప్పుడే పనికొస్తుంది. మరి ఎలా శుద్ధి చేసేది అంటే దానము అనేటువంటి దాని చేత డబ్బు శుద్ధి అవుతుంది. దానం చేసుకోవాలి కదా, ఆశ్రమాలకు, మహాత్ములకు, భిక్షువులకు, ఇంకా ఎవరెవరైతే దరిద్రులు ఉంటారో వారికి దానం చేసుకున్నట్లయితే ఆ ధనము శుచిర్భూతం అవుతుంది. అయినా కూడా దాని ప్రభావం చూపుతుంది అంటాడు మా గురుదేవులు. ఏమంటాడంటే, ఒక మహాత్ముని దగ్గరికి వచ్చి, స్వామీజీ మీకు వంటశాల లేదు కదా, నేను వంటశాల చాలా పెద్దగా కట్టిస్తాను అన్నాడు. ఒక ధనికుడు, మొత్తం ఖర్చు అంతా నాదే, మొత్తం కట్టిస్తా అన్నాడు. అయితే ఆ మహాత్మునికి తెలుసు, ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమైందంటే వీడు సొంతంగా సంపాదించిన డబ్బు అయితే కాదు. గుర్తుపెట్టాడు, సొంతంగా కష్టం చేసి సంపాదించిన సొమ్ము అయితే కాదు ఇది, ఏదో వీడు అన్యాయంగా సంపాదించినటువంటి అని అనుకొని వద్దన్నాడు. నువ్వు కట్టొద్దయ్యా, ఏం అవసరం లేదన్నాడు. లేదు స్వామీజీ, నేను ఏదన్నా చేసి నేను ఉడతా భక్తిలాగా నేను ఇంత సేవ చేయదలుచుకున్నా, నేను తప్పకుండా కట్టిస్తానన్నాడు. బాగా పట్టుబడితే ఇక సరే, ఇగో ఈ ఆశ్రమం యొక్క స్థలం చాలా పెద్దగా ఉంది, అక్కడ ఆ చివరిలో కట్టుకో అన్నాడు. ఇక్కడ ఈ ఆశ్రమ బిల్డింగులకు అంటించి కట్టకు, అక్కడ చివరిలో కట్టుకో అన్నాడు. సరే, ఎక్కడైనా సరే కట్టుకుంటా అన్నాడు. చాలా బ్రహ్మాండంగా కట్టించాడు. 2 అంతస్తుల బిల్డింగు చాలా పొడుగుగా కట్టించాడు. ఇక అందులో ఈ భోజనాలు మొదలు పెడితే ఒక్కరోజు కూడా శాంతిగా భోజనాలు వడ్డించింది లేదు అందులో. ఆ వడ్డించే వాళ్ళు, తినేవాళ్ళు బకెట్లతో కొట్టుకునేవాళ్ళు అన్నమాట. బకెట్లు ఉంటాయి కదా, ఆ కూరగాయ అవి ఆ బకెట్లు, ఆ గంటెలు, వాటితోనే కొట్టుకునేవారు. రోజు తప్పకుండా లడాయి లేకుండా భోజనం అయ్యేది కాదా. ఇక ఈ మహాత్ముడు, ఆయనకు తెలుసు వాడు అన్యాయంగా సంపాదించి పెట్టిన ధనం ఉన్నదని చెప్పి అందులో కాలు కూడా పెట్టలేదు.
ఈ మహాత్ముడు తన కుటీరంలోనే ఉండేవాడు. అందులో కాలు కూడా పెట్టలేదు. చివరికి అందులో హత్యలు కూడా జరిగినాయి ఆ వంటశాలలో. చూసారా? అంటే ఆ సొమ్ము అదేమి చివరికి వాడిని కట్టించునని పిలిపించారు. కట్టించునని పిలిపించి, ఏమి నాయనా నువ్వు ఎట్లా సంపాదించి ఈ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టావు అంటే, స్వామీజీ నేను నిజంగా నువ్వన్నట్టే అన్యాయంగానే సంపాదించినా, మా సోదరుడు మా తమ్ముడు ఉంటే వాడిని హత్య చేసి వాని సొమ్ము అంతా నేను కోట్ల డబ్బు అంతా నేనే కాజేసుకున్నా. ఆ పాపం చేసినటువంటి సొమ్ము శుద్ధి కావాలని మీ దగ్గరకు వచ్చి నేను ఈ వంటశాల కట్టించినా అంటే, ఎక్కడ శుద్ధి అయింది నాయన, నీకు శుద్ధి అయిందో లేదో కానీ ఇక్కడ శుద్ధి అవుతుంది అని చెప్పి బుల్డోజర్ తెప్పించి దాన్ని మొత్తం పడగొట్టారు. అది ఉంటే ఇంకా లొల్లులు అవుతాయి, పంచాయతీలు అవుతాయి. చూడు, దానం చేసినా కానీ దాని గుణం పోతలేదు. అందుకని దానం తీసుకునేది కూడా వివేకంతో తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలి? అది వివేకంతో తీసుకోవాలి. చేసేవాళ్ళు ధనశుద్ధి అవుతుందని చేస్తూ ఉంటారు, కానీ తీసుకునేవాడు కూడా విచారం చేయాలి, ఎలా ఇతడు సంపాదించి ఇస్తున్నాడు అని. అందుకని ధనశుద్ధి చేసుకోవాలి అంటాడు ఇక్కడ. ఎవరు? మను మహారాజు మనుస్మృతిలో అంటాడు, సర్వేషామపి శౌచానాం అర్థ శౌచం పరం స్మృతం. అన్ని శౌచాల కంటే అర్థ శౌచం చాలా గొప్పది అంటాడు. అర్థ శౌచము ఇది చాలా ప్రధానమైంది అంటాడు. ఇక శారీరక శౌచము మనశ్శౌచం అయితే మనం పూర్వం తెలుసుకొని వచ్చాం ఈ విధంగా. తర్వాత ఆర్జవము అంటే రుజు స్వభావం, సరళ స్వభావం. అర్జునుడికి పేరు ఎట్లా వచ్చింది? అతడు సరళంగా ఉన్నాడు కాబట్టి, సరళ స్వభావం కలిగిన వాడు కాబట్టి అర్జునుడు అన్నాడు. అట్లా ఆర్జవం కూడా శారీరక తపస్సే అంటారు. సరళత్వం, నిజాయితీ, త్రికరణ శుద్ధి, చేయదగిన వాటిలో చేయరాని వాటిలో రుజు ప్రవర్తన కలిగి ఉండుట. చూడు, సరళంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, త్రికరణ శుద్ధి మనస వాచ మరియు శారీరకంగా కూడా శుద్ధిగా ఉండాలి. మరి చేయదగిన వాటిని చెయ్యాలి, చేయరాని వాటిని చేయకూడదు అనేటువంటి వివేకం కూడా ఉండాలి. చేయవలసింది చేయడము, చేయరానిది చేయకుండుట, ఇది శారీరక తపస్సు. ఇది ఆర్జవంలో వస్తుంది అంటాడు. ఆర్జవం అనే లక్షణం భావశుద్ధి అని చెప్పిన మానసిక తపస్సులోకి చేరుతుంది. అయితే భావశుద్ధి అనేది మానసికమైనటువంటి ఒక లక్షణం. ఈ ఆర్జవం కూడా భావశుద్ధిలోనే వస్తుంది, అందులోనే చేరుతుంది అంటాడు. మలయాళ స్వాముల వారు కూడా ఒక గ్రంథమే రాశాడు, భావశుద్ధియే జ్ఞాన సిద్ధి అనేటువంటి ఒక గ్రంథమే రాశాడు. భావశుద్ధి చాలా ప్రధానమైంది. అదే ఆర్జవం అంటాడు ఇక్కడ. సరళ స్వభావం మానసిక తపస్సులోకి చేరుతూ ఉన్నప్పటికీ ఈ చోట శారీరక తపస్సుకు సంబంధించినంత మట్టుకు మాత్రమే అర్థాన్ని గ్రహించాలి. శాస్త్ర విహిత కర్మలో ప్రవృత్తి, శాస్త్ర నిషిద్ధ కర్మలో నివృత్తి, ఇదే ఆర్జవం అంటాడు. శాస్త్రము విధానం చేసినటువంటి కర్మల్లో మనం ప్రవృత్తి అయ్యి ఆ శాస్త్రోచిత కర్మలు చేసుకోవచ్చు, కానీ శాస్త్రం నిషేధం చేసినటువంటి కర్మల్లో మనం ప్రవృత్తి కాకూడదు, అవి చేయకూడదు. ఇదే ఆర్జవము అని చెప్తున్నాడు. ఆ తర్వాత బ్రహ్మచర్యాన్ని గురించి సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.